ఏ విధంగా అయితే డబ్బు మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్, గర్వము కూడా. లూసిఫర్ ఎందుకు పడ్డాడు? పైనుంచి ఎందుకు పడిపోయాడు? ఎందుకు దేవుడు తొలగించేశాడు? ఆ స్థానం నుంచి తీసేశాడు. లిటరల్ ఫస్ట్ వాడు పడ్డాడు కాబట్టే ఇప్పుడు ఈ చివరి దినాల్లో అందరినీ పడేయడానికి చూస్తున్నాడు. వాడికి తెలుసు వాడి నాశనం, ఆ యుద్ధము, ప్రకటన గ్రంథంలో జరగబోయే యుద్ధము, వాడి ఓడిపోతాడు, వాడి నాశనం ఏందో వాడికి తెలుసు. అందుకే మీరు చూడండి, ప్రకటన గ్రంథము సాతాను మిమ్మల్ని అస్సలు చదవనియాడు. చూడండి, చదివినా మీకు గుర్తుండదు. అందుకే మళ్ళీ 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 చదవాలి. ఎందుకు ప్రకటన గ్రంథం చదవాలంటే వాడి అంతం గురించి అక్కడ రాయబడ్డది. సాతాను యొక్క అంతం, వాడి నాశనం, ఫర్ ఇటర్నిటీ హిల్ బి బర్నింగ్. ఇప్పుడు ఈ సమయం అంతా హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు కొద్ది దినాల వరకే దేవుడు ఊరుకుంటున్నాడు. వాడు పడి నేనే ఎందుకు వెళ్ళాలి, నాతో పాటు అందరిని లాక్కొని వెళ్ళాలి అనేదే వాడి ప్రయత్నం. ఈ ప్రైడ్ అనేది ఎంత డేంజర్ అంటే, ప్రోవర్బ్స్ 16:18, నాశనముకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూసారా, పడిపోవక ముందు ఏం నడుస్తుంది? గర్వం నడిచినప్పుడు ఆ తర్వాత ఏమవుతారు? పడిపోతారు. గర్వము మన హృదయాల్ని ఏలుతున్నప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఒక 4 పాయింట్స్ చెప్తా. వారు ఏమనుకుంటారంటే, ఐ కెన్ హ్యాండిల్ దిస్, ఏది కూడా నన్ను టచ్ చేయదు, నా దగ్గర డబ్బు ఉంది, నాకు మంచి ఉద్యోగం ఉంది, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నాకు వీరు తెలుసు వారు తెలుసు. అంతా ఏంటిది? అది గర్వపు మాటలు. నాకు ఇంత ఉంది అంత ఉంది, ఆర్ ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ, అటువంటి గర్వం కూడా, ఆత్మీయ గర్వం కూడా. నేను పాడగలను, నాకున్నంత స్వరం ఎవరికి లేదు, నేను ప్లే చేయగలిగింది ఎవరు ప్లే చేయలేరు, నేను బోధించగలిగింది ఎవరు బోధించలేరు. ఇదంతా ఏంటిది? గర్వం, ఆత్మీయ గర్వం, స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. నాకు బైబిల్ అంతా తెలుసు అని ఏంటిది? అది మోటివ్ ఏంటిది? గర్వం ఉందా? అటువంటి గర్వం కూడా ఇట్ విల్ లీడ్ us టు ఫాల్ అవే, పడిపోవడానికి దారి తీస్తుంది.